చేగుంట మండలం కర్నన్పల్లి గ్రామంలో 19 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపచేసిన అభయాంజనేయ స్వామి దేవాలయం 19వ వార్షికోత్సవం మరియు 14 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన షిరిడి సాయిబాబా దేవాలయ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా నేడు రెండో రోజు ఆలయ నిర్వాహకులు అంజన్న ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి అభిషేకం, లక్ష తమలపాకులతో హనుమాన్ పూజ, హనుమాన్ చందనం, 108 కలశాలతో కలశ పూజ, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాజేశ్వర శర్మ ఈశ్వరి శక్తి పీఠం వ్యవస్థాపకులు రవిచంద్ర శర్మ మాట్లాడుతూ కర్నన్పల్లిలో 3 రోజులుగా నిర్వహించే ఉత్సవాల్లో స్వామివారికి అభిషేకం, కలశ పూజ, తమలపాకుల పూజతో పాటు హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఆ స్వామివారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఆలయాలు దినదిన అభివృద్ధి చెందుతూ 19 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఆలయ అభివృద్ధి కోసం కమిటీ సభ్యులు చేస్తున్న కృషి ఎనలేదనని, సాయిబాబా దేవాలయం, హనుమాన్ దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతో భక్తులు కోరిన కోరికలు తీరుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు ఆంజనేయులు, ఆలయ కమిటీ చైర్మన్ బచ్చు రమేష్ గుప్తా, బాలరెడ్డి, యాదగిరి, రామరెడ్డి, ఇమ్మడి లక్ష్మణ్, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండాలరెడ్డి, అన్నదాన కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కొత్త నాగలింగం తదితరులు పాల్గొన్నారు. మన కర్నాల్పల్లి గ్రామ శివారులో వెలిసినటువంటి స్వయంభూ ఆంజనేయ స్వామి ఈ దేవాలయాన్ని ప్రతిష్ట చేసి 19 సంవత్సరాలు కావస్తుంది నేటికి. అయితే ఈ ఆంజనేయ స్వామి ఎప్పుడు ఎవరు ప్రతిష్ఠించరు అనేటువంటి విషయం అయితే తెలియదు. కానీ ఈ కమిటీ సభ్యులు 19 సంవత్సరాల క్రితము శాస్త్రోక్తంగా వేదోక్తంగా ఈ ప్రతిష్టను చేసినారు. అప్పటి నుండి ప్రతిరోజు కూడా దీప నైవేద్యాలు తీసుకుంటూ, అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకు కొంగు బంగారమై వారు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుస్తూ ఆ స్వామివారు మనకందరికీ కూడా చల్లని చూపుతో అనుగ్రహాన్ని ఇస్తున్నారు. ఇదే విధంగా ఈ 19 సంవత్సరాలు అయినందున 3 రోజుల దీక్షతో నిన్న నుండి ప్రారంభమైంది. నిన్న చతుషష్ఠి యోగిని, వాస్తు మండలము, క్షేత్రపాలకుడు, నవగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్పాలకుడు, సర్వతో భద్రమండల దేవత పూజలు, అదేవిధంగా ఈరోజు ఉదయము ఆవాహిత దేవత హోమాలు, స్వామివారికి ఇష్టమైనటువంటి 1,00,000 నాగవల్లి దళ అర్చన, అంటే దాదాపు 1,00,000 తమలపాకులతోటి ఆ స్వామివారికి పూజించడము, అదేవిధంగా చందన విలేపనము, నానావిధ జలాలతోటి, పళ్ళ రసాలతోటి, అదేవిధంగా ఔషధాలతోటి స్వామివారికి విశేషమైనటువంటి కలశాభిషేకము చేయడం జరిగినది. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా తాము కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరి సదా ధర్మ మార్గంలో పయనించే విధంగా ఆ స్వామివారికి సదా మనందరికీ కూడా రక్షగా ఉండాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, ఆ ప్రతాప వీరాంజనేయ భగవానికి హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర. భక్త మహాశైలు, ఈ కర్నంపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి వార్షికోత్సవం 19వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. తర్వాత షిరిడి సాయినాథ స్వామి యొక్క ప్రతిష్ట జరిగి 14 సంవత్సరాలు అవుతున్నది. అటువంటి యొక్క ఈ వార్షికోత్సవంలో ఆ సాయినాథునికి, ఆంజనేయ స్వామికి ఈ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారి యొక్క ప్రతి దినాభివృద్ధి జరగాలని కోరికతోని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి ఈ కమిటీ సభ్యులందరూ కూడా బాగా కష్టపడి శ్రమపడి ఆ స్వామి యొక్క కృపకు పాత్రలయ్యి ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకు కలగాలి. దీనికి ముఖ్య కారణం మా అంబటి అంజన్న గారే దీన్ని ఇక్కడ స్థాపించి ఇన్ని రోజుల నుంచి కష్టపడి బాగా శ్రమపడి ఆ స్వామి యొక్క సేవలో పాల్గొన్నాడు. కాబట్టి ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలి. భక్త జనులందరికీ కూడా పాడి పంట, పశువు, ధనము, ధాన్యము, ఆయువు, ఆరోగ్యముల నుంచి ఆ సదా సాయినాథుడు ఆంజనేయ స్వామి పరమశివుడు రక్షించాలి అంటే మా కోరిక. ఆ స్వామి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా ఉండాలి. జై శ్రీరామ్.